హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. ఫస్ట్ వీడియోలో అయితే మా మనవరాలకి మాలిష్ చేసింది మీకు చూపించాను. ఇప్పుడు మా మనవడ మాలిష్ అయితే చూపిస్తున్నాను. చూడండి, కొబ్బరి నూనెలోన ఎల్లుల్లిపాయ పలుకులు వేసి వేడి చేయాలి. కొద్దిగా వేడి చేసి ఈ ఆయిల్ రాయాలి. ఫస్ట్ తల మీద తాడవ మీద రాస్తామన్నమాట. ఒక 3 సార్లు రాసి కొద్దిగా చిన్నగా హల్కాగా ఇలాగంచాలి. దాని తర్వాత ఈ చెయ్యి 4 వైపులు తిప్పియాలన్నమాట. తర్వాత నూదుడికి రాసి మనం మాలిష్ అయితే స్టార్ట్ చేద్దామా. మా మనోడికి ఇప్పుడు 3వ నెల అనమాట. హాయ్ చెప్పేస్తాడు మా మనోడు. అయితే స్టార్ట్ చేద్దాం. నూదుడికి రాసిన తర్వాత ఇలా గుండె మీద రాయాలండి. తర్వాత చేతులకి ఇలాగ రాసి చూడండి, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర మనం ఇలా పట్టుకోవాలి. చెయ్యికి ఇలా పెట్టేసి ఇలా పట్టి కొద్దిగా హల్కాగా మసాజ్ ఇలా చేస్తూ ఉండాలి. ఇలానే 2 చెయ్యిలకి ఇలా చేయాలి. చూడండి, ఇక్కడ పట్టుకోవాలి జాయింట్ల దగ్గర. ఇలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు మోకాళ్ళకి అండి ఇలాగ ఆయిల్ రాయాలి. రాసి ఇది కూడా ఈ జాయింట్ మంది చెయ్యి అరచెయ్యి ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని దీని కింద పెట్టి ఇలా పామాలన్నమాట. పాదాలకి కొద్దిగా రాసి మెల్లగా ఇలా చేయాలి. రాసి కొద్దిగా హల్కాగా పామాలి. ఈ జాయింట్ల దగ్గర పామేటప్పుడు ఈ చెయ్యి అరచెయ్యము ఇక్కడ పెట్టుకోవాలి. మోకాళ్ళు ఇలా పాముకోవాలి. ఈ విధంగా అయితే పామాలన్నమాట. కూడా ఇలా ఈ మోకాళ్ళ దగ్గర పట్టుకొని జాయింట్ల దగ్గర పట్టుకొని మనం చేయాలి. ఒక 2 months వరకు కొద్దిగా ప్రెషర్తో కొంచెం చేయాలి. ఎందుకంటే కాళ్ళు గట్రా మొత్తుకుంటాయి కదా, అవన్నీ చిన్నగా అవ్వడానికి. 3 months వచ్చిన తర్వాత నుంచి ఈ విధంగా అయితే హల్కాగా మనం ఆయిల్ మసాజ్ చేసేస్తే అయిపోతుంది. మసాజ్ చేసి ఇంకా స్నానానికి అయితే రెడీ చేసేద్దామా. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి చేసాను. ఎందుకంటే ఎలా పట్టుకొని జాయింట్లు గట్రా పట్టుకొని చేస్తారు కదా, అందుకనేసి ఇవన్నీ చూపించాను. మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా మనవరాలు వీడియో చూసి ఎలాగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, అలానే నా మనోడు వీడియో కూడా చూసి మీ అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బంగారు నాన్నలు